హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మా మినీ గార్డెన్ లో పుదీనా హార్వెస్ట్ చేసాం కదా. ఆ పుదీనాతో ఏం రెసిపీ చేద్దామా అనుకుంటే పుదీనా రైస్ గుర్తొచ్చింది. దానికి ఇంకొంచెం పుదీనా కూడా యాడ్ చేసి పుదీనా రైస్ చేస్తున్నాను. ముందుగా మనం తీసుకున్న పుదీనాను కొమ్మలేం లేకుండా ఇలా బాగా ఆకులన్నీ కట్ చేసుకున్న తర్వాత నీట్ గా శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి. పుదీనా రైస్ ని రెండు రకాలుగా చేస్తారు. ఒకటి పులావ్ లాగా, ఇంకొకటి నేను చేసే విధంగా రైస్ ని ముందుగానే చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడము. పుదీనాతో పాటు మీ టేస్ట్ కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ మనం కారం ఏమి యాడ్ చేయం కాబట్టి ముందుగానే పచ్చిమిర్చి మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. పుదీనా రైస్ కి ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఒకవేళ లేకపోతే కూడా ఏం పర్లేదు. తర్వాత ఆయిల్ చిటపట్లాడుతున్నప్పుడు అందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, అలానే 2 చెక్కలు, 4 లవంగాలు కూడా వేసేసుకోండి. ఆ స్పైసెస్ మొత్తం బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. పుదీనా ఇష్టం లేని వాళ్ళకు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, మళ్ళీ చేయమని అడుగుతారు. అండ్ ఆల్సో ఇప్పుడు పుదీనా రైస్ అయితే ట్రెండింగ్ లో ఉంది. ఏ ఫంక్షన్ లో అయినా వెజ్ అయితే పుదీనా రైస్ లేదంటే కరివేపాకు రైస్ ఖచ్చితంగా ఉంటాయి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందులో వేసినా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనాను కూడా అందులోకి వేసేసి అన్ని బాగా కలిసేటట్టు వేయించండి. పుదీనాను కూడా 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఓ 3 నిమిషాల వరకు పుదీనాను బాగా వేయించుకుని ఆయిల్ ఇలా తేలుతున్నప్పుడు చిటికెడు పసుపు, అలానే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు పసుపు బాగా మిక్స్ అయిపోయేలాగా ఒక 5 నిమిషాల వరకు బాగా వేయించుకోండి. అలానే పుదీనాను మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు వేసుకుంటే పుదీనా టేస్ట్ అనేది మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే రైస్ వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ ముందుగానే చేసేసి చల్లారదీసి పొడి పొడిగా చేసి పెట్టుకుని అందులోకి అయితే వేసేస్తున్నాను. మనం వేసుకున్న రైస్ పుదీనాలో బాగా కలిసిపోయి ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టేంత వరకు వేయించుకోవాలి. చూడండి, గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు లేదంటే పిల్లలు ఇన్స్టెంట్గా ఏదైనా చేసి పెట్టమని అడిగినప్పుడు ఇలా పుదీనా రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. పుదీనా తినడం వల్ల డైజెషన్, ఓరల్ హెల్త్ ఇంకా చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఫైనల్గా సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకొని హాట్గా సర్వ్ చేసేసుకోవడమే. పుదీనా రైస్కి కాంబినేషన్లో ఏం బాగుంటుందో కామెంట్ చేసేయండి. నాకు తెలిసినంత వరకు పుదీనా రైస్కి కాంబినేషన్ పెరుగు చట్నీ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.